హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. నేను ఈరోజు ఇడ్లీ చేద్దామనేసి ఇదిగోండి, ఇది తవ్వేది. ఈ తవ్వనే గ్లాసు అనుకోండి మీరు. ఈ ఒక గ్లాసుడు మినపగుళ్ళకి 2 గ్లాసుల ఇడ్లీ నూక అనేది ఇలా వేరేగా నానబెట్టుకున్నాను. మినపగుళ్ళు అనేది ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇది 4-5 గంటల తర్వాత నానిన తర్వాత మనం ఈ మినపగుళ్ళు అనేది గ్రైండ్ చేసుకొని ఆ పిండిలో ఈ నూక అనేది వాటర్ లేకుండా గట్టిగా పిండేసి వేసుకొని 4-5 గంటల తర్వాత మనం ఇడ్లీ పెట్టుకుంటే స్మూత్గా వస్తుందండి. మినప్పిండిలో ఇలా నూకేసి శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. ఇడ్లీ పిండి అనేది ఇలా పలుచగా ఉండాలి. ఇందులో సాల్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇడ్లీ రేకులకి అలా ఆయిల్ రాసి ఇడ్లీ పిండి వేసుకోవాలన్నమాట. అలా ఆయిల్ రాయడం వల్ల రేకులకి పిండి అనేది అంటదు. ఇడ్లీ పెట్టేటప్పుడు ఫస్ట్ టైం అలాగా ఒకసారి రాసుకుంటే సరిపోద్ది. ప్రతిసారి రాయవలసిన అవసరం లేదు. అలా అన్ని రేకులకి రాసుకుంటే ఇడ్లీ కూడా స్మూత్గా వస్తుందన్నమాట. మరొక ఆయిల్ ఎక్కువ వేయాలంటే భయం, ఆయిల్ అంటే భయం. ఎక్కువ ఆయిల్ తినకూడదు. ఇప్పుడు ఆ ఇడ్లీ పెన్ను బాగా కలుపుకొని అలా పలుచగా బాగా కలుపుకొని అలా ఇడ్లీ వేసుకోండి. ఈలోపు కుక్కర్ ఇలాగా పొయ్యి వెలిగించి కుక్కర్లో అడుగున కొంచెం నీరు వేసుకొని అది కొంచెం వేడెక్కేటట్టు చూడాలన్నమాట. ఇడ్లీ పిండి వేసేలోపు అది మరుగుతుండగా ఈలోపు ఈ పని అవుతుంది అన్నమాట. అలా స్లోగా అందులో దించాలి. ఏమాత్రం కదిలినా ఇడ్లీ చెరిగిపోతుంది. ఇలా ఎంతసేపటికి అవద్దు ఇడ్లీ. పూర్తిగా అన్ని రేకులు పెట్టకూడదు. పెడితే మళ్ళీ అందులో దించడం కష్టం అవుతుంది. అందుకు లాస్ట్ రేకు ఇందులో దించిన తర్వాత లాస్ట్ రేకు పెట్టేసి అలా ఇడ్లీ వేసుకోండి. ఇది కూడా ఒక టెక్నిక్. ఇలా కొత్త కుక్కర్లో పెట్టేయవలసింది, కానీ అది పెద్దది అయిపోద్ది. కానీ ఇడ్లీలు చేయం కదా. దాని మూత ఇక్కడ ఉంది. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత విజిల్ వస్తే ఆపేస్తే వేడి ఇడ్లీ రెడీ. మూట ఇక్కడ ఉంది చూడు. ఇలా నీళ్ళు మరిగిన సౌండ్ వస్తుంది చూసారా? ఆ సౌండ్ వస్తే అది అలా కప్పు పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో ఉంచితే విజిల్ వచ్చేస్తుంది. ఇడ్లీ రెడీ అయిపోతుంది. వేడి ఇడ్లీ.
ఇలా వేడి వేడి ఇడ్లీ రెడీ. పల్లీ చట్నీతో తింటే ఎంతో అంత బాగుంటుంది. పక్కన సాంబార్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఈరోజు మేము సాంబార్ చేయలేదు. అలాగే ఈ ఇడ్లీ వీడియో పెట్టారేంటి, ఇడ్లీ చేయడం ఎవరికి రాదా అని అనుకోకండి. కొత్తగా నాలాగా వంట నేర్చుకున్న వాళ్ళకి మరియు బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇడ్లీ ఎలా చేయాలో వీడియో చూసి తెలుసుకుంటారని పెట్టామండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.